యమునోత్రి యాత్ర 4/5/2025. ఇది జానకి చెట్టి. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. మా వెహికల్ ఇక్కడే పార్కింగ్ చేసుకున్నాం. మా వెనక నుంచి కనపడుతాం, దారి కనపడతాం కదా, గుర్రాలు వెళ్ళేదారి, మనుషులు వెళ్ళేదారి, మొత్తం అందరూ ఒకటే దారి ఉంటుంది. ఈ కింద రోడ్డు కొంచెం విశాలంగా ఉంటుంది, పర్వాలేదు. మొత్తం 8 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3 కిలోమీటర్లు ప్రాచీన శ్రీరామ మందిర్ వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచే బాగా హైట్ పెరిగిపోతుంది. ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కర్రలు తీసుకోవచ్చు. హ్యాండ్ స్టిక్స్ ఉంటాయి కదా, పట్టుకుని నడవడానికి కర్రలు ఉంటాయి ఇక్కడ. కర్రలు ఒక 30 రూపాయలు అలా ఉంటాయి కర్ర, అంతే. ఆకాశం చూడండి ఎలా ఉందో. అలా మబ్బులు పెట్టేయంటే 1 అవర్ 1.5 అవర్లో వర్షం పడుతుంది అర్థం అన్నమాట. ఇది చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా. మనం యమునోత్రి దగ్గరికి వెళ్ళేటికి అయితే ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. -డిగ్రీలో కూడా ఉంటుంది. ఈ చేతులు చల్లగా అయిపోతాయి. కంపల్సరీ గ్లోవ్స్ వేసుకోవాలి. స్వెటర్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఇక్కడ వర్షం పడితే మనం వర్షం పడకుండా ఈ ప్లాస్టిక్వి మనం ఇలాగ వేసుకునేటువంటి స్వెటర్స్ లాంటివి అవి కూడా అమ్ముతారు ఇక్కడ. చూడండి ఆకాశం మనకు కనబడుతుంది ఎలా ఉందో. ఇంకా పుట్టి అని చెప్పారు, ఇదే పుట్టి ఏంటేను. మనిషి బరువును బట్టి డబ్బులు తీసుకుంటారు. గుర్రాల మీద కూడా వెళ్తూ ఉంటారు. గుర్రాల మీద కూడా తీసుకెళ్తారు. పల్లకి అంటారు ఇక్కడ, అదే డోలి అంటారు దాన్నే. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. ఇంకా గుర్రాల మీద 10 మంది ఆల్రెడీ వెళ్తున్నారు. ఆ ముందే లేదు పల్లకి, అవి అలా కూర్చోబెట్టి చిన్న కుర్చీ ఉంటుంది. ఇదే ప్రాచీన శ్రీరామ మందిర్. ఇది ఇక్కడి నుంచి హైట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. 5 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఎంత వచ్చినా తరగనట్టుగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ పెద్ద రోడ్డు వేరేగా ఉంది, అందరూ వెళ్ళే రోడ్డు. ఇది కాకుండా గుర్రాలని వేరే పక్క రోడ్లో కూడా తీసుకెళ్తారు కొంతమంది. అది చాలా కష్టంగా ఉంటుంది. మమ్మల్ని అయితే అదే రోడ్లో తీసుకెళ్లారు వాళ్ళు. మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా భయం వేస్తుంది కూడా. నాకు రోడ్డు కనపడుతుంది మనకి పైన. కింద రోడ్ల నుంచి పై రోడ్ల నుంచి చూస్తున్నాం. మొత్తం కొండ ఆనుకున్నట్టే రోడ్లన్నీ కూడా. ఇక్కడ చూడండి మనకి వెళ్ళే రోడ్డు కనబడుతుంది మనకి. ఇంకా రాను దగ్గరికి వచ్చేటికి ఏమవుతుందంటే రోడ్డు చిన్నదైపోతుంది. చిన్నదైపోయి గుర్రాలు వచ్చే రోడ్డు అదే, నడిచే రోడ్డు అదే, పల్లకీలు వచ్చే రోడ్డు అదే, అన్నీ అలాగే ఉంటాయి. చుట్టూ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ప్రకృతి రమణీయమైన ప్రదేశం అంతా కూడా. చూడండి పల్లకి చూస్తున్నాం మనం, పల్లకిలో తీసుకెళ్తున్నారు. దాన్ని డోలి అంటాం కూడా. యమునోత్రి ట్రెక్కింగ్ చాలా కష్టం ఇది. చూడండి రోడ్డు చాలా సన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు. ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గుర్రాలు పెండ వేస్తే అది దీన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం అలాగా జారిపోతూ ఉంటుంది. ట్రెక్కింగ్ షూ ఉండడం చాలా బెటర్ ఎప్పుడు కూడా. కొంతమంది మామూలు షూలు అప్పుడు వేసుకుంటారు. ట్రెక్కింగ్ షూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. చూస్తున్నాం మనం డోలి. చూడండి ఇక్కడి నుంచి ఈ ప్రాచీన శ్రీరామ 3 కిలోమీటర్లు. చూడండి మనం ఆ కొండ పక్క నుంచి దూరంగా చూస్తున్నాం రోడ్డు ఎలా ఉందో. నడిచి వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ చేసి, కానీ కొంచెం కష్టపడాలంతే, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా యమునా నది మనకి ఆ పక్కనే ప్రవేశిస్తూ కనబడుతుంది. మమ్మల్ని ఈ పెద్ద రోడ్లు కాకుండా ఆ గుర్రాల మీద ఉన్నవాళ్ళు వేరే రోడ్లు తీసుకెళ్ళారు, షార్ట్ కట్లు తీసుకెళ్ళారు. కానీ చాలా కష్టంగా ఉంది ఆ రోడ్డు అంతా కూడా.
చాలా భయం వేసింది. తీసుకెళ్తుంటే గుర్రాల మీద తీసుకెళ్ళి చాలా భయం వేసింది మాకు. ఇగో చూడండి రోడ్ ఎంత సన్నగా ఉందో. ఆ పక్క మనం కొనుక్కొని తినడానికి ఉంటాయి, డ్రింక్లు అవి ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, అన్ని రకాలు మనం కొనుక్కొని తినచ్చు. ఇటు వచ్చి కాస్ట్ మాత్రం డబల్ కాస్ట్ ఉంటాయి అన్నీ కూడా. వాటర్ బాటిల్ ఏమైనా డబల్ కాస్ట్ ఉంటాయి. యమునోత్రి ఇలా వెళ్ళే కొలది ఏమవుతుందంటే రోడ్డు హైట్ పెరుగుతూ ఉంటుంది. కొండ పక్కన రోడ్డు బాగా హైట్ పెంచేసాడు. ఇక్కడ నుంచి ఇక కనిపించి మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి కనిపించేదే మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ యూట్యూబ్ ఛానల్ని. ఇంకో యమునోత్రి, యమునా నది అలా ప్రవహిస్తోంది. ఇంకో డోలీలో తీసుకెళ్తున్నారు. ఇదో రోడ్డు అదో రోడ్డు, 2 రోడ్లు ముందుకు కలిస్తే మళ్ళీ అలా చూడండి ఇది కూడా కనబడుతుంది. ఒకేసారి ఎంత హైట్ పెరిగిపోయింది చూడండి రోడ్డు. ఇక్కడికి అక్కడికి చాలా హైట్ ఉంటుంది. చాలా నిటారుగా బాగా పైకి ఉంటాయి రోడ్లు. సన్నగా ఉంటుంది రోడ్డు. ఇది ప్రాచీన శ్రీరామ్ మందిర్, రామ్ దేవాలయం. ఇది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రాచీన శ్రీ. మేము ఆల్రెడీ 2.5 కిలోమీటర్లు వచ్చేసాం. అవి వచ్చి తీసుకొస్తున్నాడు పక్కన గుర్రాల నుంచి. ఇలా షార్ట్ కట్లో తీసుకొస్తాడు. 3 అడుగులు నేల ఉంటుంది అంతే. అదే చిన్న తోవలను తీసుకొస్తాడు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా భయంగా కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద హైట్లు ఎక్కించుకుని తీసుకొచ్చేస్తారు గుర్రాలని. చాలా భయం వేస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది, 2.5 కిలోమీటర్లు ఉంటుంది. హైట్ ఎక్కుతూ ఉంటాం, మళ్ళీ డౌన్ దిగుతూ ఉంటాం, బాగా డౌన్ దిగుతాం, మళ్ళీ బాగా హైట్ వస్తాం. మన గుర్రాల మీద తీసుకొచ్చిన వీళ్ళంతా మన టీలు టిఫిన్లు అన్నీ కూడా మనమే చూడాలి. వాళ్ళకి ఏం కావాలితే వాళ్ళు ఇప్పిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళతో కలిపి ఇక్కడ మేము టీ కాఫీలు తాగాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళాలి. మమ్మల్ని షార్ట్ కట్లో తీసుకొచ్చారు ఆ పెద్ద రోడ్లో కాకుండా. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది రోడ్డు. అంచేత ఈ షార్ట్ కట్లో ఎవరు వెళ్ళకండి, చాలా ప్రమాదంగా ఉంటుంది ఇది. ఆ పెద్ద రోడ్లోనే తీసుకెళ్తే అలా వెళ్ళండి తప్ప ఈ షార్ట్ కట్లో మాత్రం రాకండి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. యమునోత్రి, యమునా నది ప్రవహిస్తోంది. తప్పకుండా చార్ధామ యాత్రలో ఈ యమునోత్రి అందరూ కూడా సందర్శించండి. వచ్చేసాం, యమునోత్రి దగ్గరకు వచ్చేసాం. 2 కిలోమీటర్ల దాకా వచ్చేసాం. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మీకు. ఈ పక్కన ఫెన్సింగ్ పట్టుకుంటే, ఐరన్ ఫెన్సింగ్ పట్టుకుంటే చాలా చల్లగా. గ్లోవ్స్ కంపల్సరీ వేసుకోవాలి, గ్లోవ్స్ కంపల్సరీ వేసుకోవాలి. అక్కడ చూడండి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం. ఇది హాట్ వాటర్ చూడండి. ఆ నీళ్ళలోంచి పొగలు ఎలా వస్తున్నాయి చూడండి. టెంపుల్ పక్కనే, ఆ పక్కనే చల్ల నీళ్ళు యమునోత్రి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పక్కనేమో ఇక్కడేమో వేడి నీళ్ళలో వస్తున్నాయి. ఇదిగో చల్లటి నీళ్ళు యమునోత్రి. ఇప్పుడు ఇంత పొగలు వచ్చింది, వేడి నీళ్ళు పక్కది. ఇప్పుడు మనం యమునకొండ కూడా చూద్దాం. ఇంకో మగవాళ్ళు స్నానం చేసేటువంటిది ఇది. దీన్ని యమునకొండ అంటారు. యమునకొండ, జమునకొండు. జమునకొండ అంటారు, అదే యమునకొండు, 2 ఒకటే. ఇది మగవాళ్ళు స్నానం చేసే వచ్చే ప్రదేశం ఇది. ఆడవాళ్ళకి కింద ప్రత్యేకంగా వేరేగా ఉంది. చూడండి ఎంత వేడి పొగలు వస్తున్నాయో. చాలా బాగుంటుంది, ఏం భయపడక్కలేదు, స్నానం చేయొచ్చు. అక్కడున్న వాతావరణానికి ఈ వేడికి సరిపోతుంది. చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు ఇక్కడ. యమునోత్రి ఈ కొండ హైటు, దాని విధంగా చల్లని ప్రదేశం,
దానికి తగ్గట్టుగా ఇక్కడ వేడి నీళ్ళు, స్వతసిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వేడి నీళ్ళ కుండాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఈ కిందకి ఉన్నాయి, అక్కడ వెళ్తే అక్కడ ఉంటాయి. ఇది యమునా దేవి దేవాలయం. ఇప్పుడు మనకు చూడండి కిందగా ఎగ్జిట్ అని కనబడుతుంది, కిందన ఎగ్జిట్ కనబడుతుంది, అక్కడ ఆడవాళ్ళకు ఇక్కడ ఈ కింద ఉంది ఆడవాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకి. ఈ పక్కన ఇది దేవాలయం చిన్నది, ఈ పాండాలు మనం డబ్బులు ఇస్తారు, పూజ చేస్తారు. ఈ పక్కనే ఈ హాట్ వాటర్ పొగలు వస్తున్నాయి కదా, అక్కడ పుట్టింది ఈ హాట్ వాటర్, అక్కడి నుంచి దీంట్లోకి వస్తుంది. యమునాదేవి ఆలయం, యమునోత్రి. చాలా చల్లగా ఉండే ప్రదేశం ఇదంతా కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిపోయిందంటే తొందరగా కింద దిగిపోవాలి. ఇంచేత లైట్లు ఉండవు మీకు, కిందకి వెళ్ళేటప్పుడు లైట్లు ఉండవు. 6 మ్యాక్సిమం 6 లోపుగానే మన కిందకు వచ్చేసేయాలి. వెళ్ళి రిటర్న్ లైట్లే ఉండవు కొండ మీద దిగేటప్పుడు. పగడపూట మాత్రం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది 6 దాటాక మాత్రం. ఇవన్నీ కూడా మన రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు దేవాలయాలు ఇప్పుడు చూసినవి. ఇప్పుడు మనం యమునోత్రి దేవాలయం, ఇవి సీతారామ లక్ష్మణ దేవాలయాలు, హనుమాన్ దేవాలయం, ఇవన్నీ కూడా ఇవన్నీ 6 గంటలకల్లా మనం తొందరగా కింద దిగిపోయేలా మన ఏర్పాట్లు చేసుకోవాలి. దారిలో ఎక్కడ మనకి ఉండవు. చూడండి యమునాదేవి నమస్కారం చేసుకోండి యమునామాతకి. జై యమునా మయ్యాకి జై, యమునా మయ్యాకి జై.